అమ్మ గురించి 3 విషయాలు నేను మాట్లాడబోతున్నాను. ఆ 3 విషయాలు వచ్చేసి, ఫస్ట్ వచ్చేసి నా టెర్మినాలజీ మీకు కూడా అర్థమయ్యే విధంగా ప్రేయరింగ్ మదర్ అని గుర్తుపెట్టుకున్నా. ప్రార్థించే తల్లి. ప్రార్థించే తల్లి కుటుంబంలో ఉంటే ఎంత బాగుంటుందో, అట్లనే మా కుటుంబంలో కూడా మహాదేవుడి కృప వల్ల అమ్మని నాన్నని మాకు దేవుడు అనుగ్రహించడని నేను సంతోషపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటున్నాను ప్రేయరింగ్ మదర్, ప్రార్థించే తల్లి. మా కుటుంబంలో అయితే మా తల్లి గారు ఎప్పుడు అరుణోదయపు కాలంలో, ఉదయ వేళ కాలంలో ప్రార్థించేస్తూ ఉండేది. ఆ ప్రార్థన ప్రతిఫలమే ఈరోజు వరకు మేము క్షేమంగా ఉన్నామండి. ఈరోజు వరకు ఆరోగ్యంగా ఉన్నామండి. ఈరోజు వరకు మేము ఎంతగానో ఏదైనా బలహీనత వస్తే అమ్మ హాస్పిటల్కి వెళ్ళాలని సజెషన్ చేసేది కాదు, కానీ ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన వల్ల నాన్న 34 సంవత్సరాలు ఎంతగానో క్షేమంగా ఉన్నాడంటే, డ్రైవింగ్ ఫీల్డ్లో చిన్న రిమార్క్స్ లేకుండా ఎంతగానో ఎలా వెళ్తున్నాడో మళ్ళీ అలా తిరిగి రావడానికి దేవుడు కృప చూపించాడు, గొప్ప సహాయాన్ని అందచేసాడు. అమ్మ నాన్న డ్యూటీకి వెళ్ళేటప్పుడల్లా ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన వల్ల నాన్న ఎలాగైతే దూర ప్రాంతంలో అంటే హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ, బెంగళూరు కానీ అట్లా వెళ్ళినప్పుడు అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది. ఆ ప్రార్థన వల్ల నాన్న ఎంతోగానో డ్రైవింగ్ ఫీల్డ్ చాలా లాంగ్ డిస్టెన్స్లో నాన్న డ్రైవింగ్ చేస్తుండేవాడు. నాన్న ఎక్కువగా డ్రైవింగ్ ఏంటంటే ఇక్కడి నుంచి తీసుకున్నాడంటే నాగార్జున సాగరు అట్లా అక్కడి వరకు లింక్ ఇచ్చేవాడు. అప్పటి వరకు కూడా దేవుడు ప్రతి క్షణం తోడున్నాడు. ఈ 34 సంవత్సరాల్లో కూడా దేవుడు ఎటువంటి రిమార్క్స్ లేకుండా అమ్మ చేసిన ప్రార్థన వల్ల మా కుటుంబం నేటి వరకు క్షేమంగా ఉండగలిగింది. నేను అంటున్నాను, ప్రార్థించే కుటుంబంలో స్కేర్ సిటీ ఉండదు, అంటే కొరత లేకుండా ఉండదు, ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది, అబెండెంట్లీ బ్లెస్సింగ్ ఉంటుంది ప్రార్థించే కుటుంబంలో. మొదటికి పాయింట్ వచ్చేసి నేను ప్రేయరింగ్ మదర్ అని గుర్తు పెట్టుకున్నాను. రెండోది అంటున్నాను ఫెయిత్ఫుల్ మదర్ అనుకుంటున్నాను. విశ్వాసురాలైన తల్లి. విశ్వాసురాలైన తల్లి. మా తల్లి గురించి చెప్పాలంటే ఎప్పుడు ప్రార్థనతో 100% నమ్మకం ఉంచాలి.